7 న్యూస్ కి స్వాగతం. సంస్థ నారాయణపురం మండలంలో కుర్మగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 8 మంది విద్యార్థులు గురుకులానికి ఎగ్జామ్స్ రాయగా 7 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ కుర్మ ఆ పాఠశాల ఉపాధ్యాయులు వంశీకృష్ణ జ్యోతులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు మార్గదర్శకులని, సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల మోజులో పడి అనేక మంది పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించడం జరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఉన్నతమైన చదువులు చదివిన వారు ఉంటారని, మంచి బోధన ఉంటుందని ఈ సందర్భంగా గణం నరసింహ కుర్మ అన్నారు. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాల్లో పనిచేస్తున్న మేధావి వర్గం అంతా రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారు అందరూ కూడా ఆనాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన వారని ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు రాచకొండ శ్రీను, కందాల నరసింహ, నీల లింగస్వామి, అంగన్వాడీ టీచర్ నీల వసంత, అంగన్వాడీ ఆయా రామచంద్రమ్మ, రాములమ్మ, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కుర్మగూడెం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి 4th క్లాస్ విద్యార్థులు 8 మంది గురుకులానికి ఎగ్జామ్ రాయగా 7 ఉత్తీర్ణులైనారు. అటువంటి సందర్భంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు గ్రామ పంచాయతీ చెల్లి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత పిల్లలని ఎక్కువ ఉండేది పిల్లలు ఉపాధ్యాయుల దగ్గర. ఈ ఉపాధ్యాయులు నేర్పినటువంటి విద్య ద్వారానే విద్యార్థులు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా తయారు కావాలనేది ఒక ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వాళ్ళు ఈరోజు మంచి ఉన్నతమైన చదువు చెప్పి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం వల్ల ఈరోజు మంచి ఉత్తీర్ణ శాతం పెరిగింది. అయితే ఈరోజు ప్రజలు అందరూ కూడా ప్రైవేటు మోజుల వాడి ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తూ అనేక ఫీజులు కడుతూ ఆర్థిక పరంగా లాస్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఉపాధ్యాయులు అన్ని ఉన్నతమైన చదువులు చదివి ఎంతో మెరుగైన విద్య అందిస్తున్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మరి ఈ పాఠశాలను వదిలిపెట్టి ఇవాళ ప్రజలు అందరూ ప్రైవేటు శాలల వైపు పరుగులెడుతున్నారు. అది మానుకొని మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ విధంగా మంచి విద్య ఉంటుందని చెప్పేసి ఒక నిరూపించినటువంటిది ఈ పాఠశాల ఉపాధ్యాయుల ఘనత దక్కింది. అందుకే ఈరోజు మీకు సన్మానం చేస్తున్నాం. ప్రజలు కూడా ప్రైవేటు వైపు పరుగులెత్తకుండా మరొకసారి చెప్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించి వారి యొక్క ఊర్లలో ఉన్నటువంటి పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలపైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ, నేను అనేక సార్లు ఈ పాఠశాలకు మా తల్లిదండ్రుల పేరు మీద ప్లేట్లు కానీ అనేక 26 జనవరికి 15 ఆగస్టుకు ఆటలు ఆడుకున్న సందర్భంలో ప్రైజులు కానీ, మొన్ననే మా తల్లిదండ్రుల యొక్క వర్ధంతి సందర్భంగా నోట్బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో మేము జరుగుతున్నాం కాబట్టి మాకు తోచినంతలో మేము ఎంతో కొంత ఈ పాఠశాలకు అందించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇంకా మరింత అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మన పాఠశాలను కాపాడుకోవాలనే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీను, నీల లింగస్వామి, కందాల నరసింహ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్ వసంత, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలకు, మా గ్రామ ప్రజలకు అందరూ కూడా